మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అవటం, అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరోపక్క దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక ట్వీట్ చేశారు. హిందువుల మనోభావాలు, ముఖ్యంగా అక్కడ టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలా, ముఖ్యంగా హిందువుల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం మనపై ఉందని చెప్పేసి చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్ రవి, ఏదైతే టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం జరిగిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఇప్పుడు టీటీడీ లడ్డు గురించి పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ వారంలో వచ్చేటువంటి ఈ యొక్క శనివారంలో ప్రతి వైసీపీ కార్యకర్త కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, ఏదైతే ఇటు వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళాలంటూ పిలుపునివ్వడంతో పాటు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సైతం తిరుమలకి వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పర్యటన సైతం కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఇక ఈ యొక్క కీలకమైనటువంటి అంశాల్లో బీజేపీ ఎంతో కీలకంగా వ్యవహరించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సైతం ట్వీట్ చేయడం, ఏదైతే అన్యమతస్తులు వస్తే ఏదైతే తిరుమలకి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం దానికి సంబంధించినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో ఆ డిక్లరేషన్ అనేది అందించిన అనంతరం కూడా దర్శనానికి వెళ్ళాలి అంటూ ట్వీట్ చేయడంతో పాటు మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని కారణాల దృష్ట్యా కూడా ఇటు తిరుమలని హై అలర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ప్రస్తుతం పోలీస్ యాక్ట్ 30 అనేది అమల్లోకి తీసుకురావడం, అక్టోబర్ 24వ తేదీ వరకు కూడా ఈ యొక్క యాక్ట్ అనేది అమల్లో ఉంటుందని పోలీసులు జిల్లా ఎస్పీ సైతం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్లాల్సినటువంటి పర్యటన సైతం రద్దు చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన వెలువడినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక దేశవ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే టీటీడీ లడ్డూ తయారీ కల్తీ విధానం జరిగిందో ఆ విధానంపై దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలే కావచ్చు, అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున అయితే మండిపడటంతో పాటు ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడంతో పాటు శవయాత్రలు సైతం కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం ఈ యొక్క వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఒక సిట్టుని అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే విధంగా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపై అయితే కనుక కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని వెనక ఎవరున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిశీలిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సైతం ట్వీట్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. ఏదైతే హిందూ సంఘాల యొక్క భక్తుల మనోభావాలు కావచ్చు, అదేవిధంగా హిందువుల మనోభావాలు కావచ్చు, వీటన్నిటినీ తిరుమల పవిత్రతను కాపాడేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేయడంతో పాటు ఎవరైతే అన్యమతస్తులు వస్తారో వారికి సంబంధించినటువంటి డిక్లరేషన్ తప్పనిసరిగా రూల్స్ ఏదైతే టీటీడీకి ఉన్న రూల్స్ ప్రకారం పాటించాలంటూ కూడా ఇటు ట్వీట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారం నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళేంత వరకు తను వెళ్లకుండా కూడా ఈ యొక్క ప్రయత్నాలతో పాటు అనేక విధాల సంఘటనలు అనేది కూడా పెద్ద ఎత్తున సంఘటనలు అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే కనుక తనపై దాడి జరుగుతుంది అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి సైతం కూడా ఏదైతే మీడియా ముఖంగా వెల్లడించడం జరుగుతూ ఉంది. కొందరు ఏదైతే ప్రజల్లో ముసుగులో అయితే కనుక కొంతమంది రౌడీలు చేరి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేస్తారు, ఈ యొక్క కుట్ర జరుగుతుంది అంటూ కూడా ఇంటిమేషన్ వచ్చినటువంటి పరిస్థితిలో భూమన కరుణాకర్ రెడ్డి సైతం మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక టీటీడీ వేదికగా రాజకీయాలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ప్రభుత్వంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టీటీడీని కేంద్రంగా రాజకీయాలు జరిగినప్పటికీ అనంతరం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సాక్షాత్తు అత్యంత హిందువులు భక్తులు పవిత్రంగా భావించేటువంటి లడ్డు వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే మరికొద్ది సేపట్లోనే మీడియా ముందుకైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా తాను తిరుమలకి వెళ్ళపోవడానికి కారణాలు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటిపై అయితే కనుక ఈరోజు మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా అయితే మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు తిరుమల కేంద్రంగా జరిగేటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏపీలో ఉన్నటువంటి
రాజకీయాలు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ట్వీట్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ చేసినటువంటి ఆందోళనలో నిరసనల కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ వైపే చూస్తుందని కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే టీటీడీ చరిత్ర కావచ్చు, అదేవిధంగా వాటికి ఉన్న రూల్స్ కావచ్చు, హిందువుల మనోభావాలు, అదేవిధంగా భక్తుల మనోభావాలు, వీటన్నిటి కూడా సంబంధించినటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకునే ఇటు దానికి సంబంధించినటువంటి కాపాడే విధంగా మా ప్రభుత్వం ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాష్ట్రం అంతా దేశమంతా కూడా టీటీడీ వైపే చూస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరోవైపు బ్రహ్మోత్సవాల దగ్గర ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలోనే ఇటు తిరుమలకి రావడం జరిగింది. అదేవిధంగా తిరుమలే కాదు, ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడికి, ఇలా శ్రీశైలం, ఇలా గుడి దేవాలయాలకి, ప్రముఖ దేవాలయాలు అన్నిటికీ వెళ్ళడం జరిగింది. అయితే గతంలో లేని రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఒక దుమారాన్ని రేకెత్తిస్తుందనే చెప్పుకోవాలి. ఇటు జగన్మోహన్ రెడ్డి సైతం ఈ యొక్క తిరుమలకి వెళ్ళే పర్యటన సైతం రద్దు చేసుకోవడం ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. దీనిపై అయితే కనుక ఆకతాయిలు సైతం కూడా తిరుమలకి వెళ్తే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిపై దాడులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తమకు సమాచారం ఉందంటూ కూడా వెల్లడించిన కీలకమైనటువంటి వ్యాఖ్యలతోటి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా ఏం జరుగుతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠగా కొనసాగుతుందనే తెలుస్తూ ఉంది. రవి, రైట్ సంతోష్, ఈ అంశాన్ని అంటే ఒక పక్క లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, మరో పక్క ఈ అన్యమతస్థులు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక పక్క హిందూ ధార్మిక సంఘాలు, మరో పక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటు టీడీపీ, మరో పక్క జనసేన, బీజేపీ నేతలు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని అంటే రాజకీయంగా పులి స్టాప్ పెట్టి మరో పక్క గతంలో మేము కూడా హిందువులు అనే చెప్పేటటువంటి ప్రయత్నం వైసీపీ చేసే ప్రయత్నం అనుకోవచ్చా దీన్ని, మరో పక్క ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి కూటమి భావిస్తుంది అనుకోవచ్చా సంతోష్? కూటమి ప్రభుత్వం ఏదైతే ఇటు రాష్ట్రంలో అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇటు దేవాలయాలే కాదు, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా 100 రోజుల పరిపాలనలో భాగంగా అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక వ్యవహారం, టీటీడీ వ్యవహారమే ఎంతో కీలకంగా చర్చ జరుగుతుందనే నడుస్తూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో ఎక్కువగా హిందూ దేవాలయాలపై దాడులు కావచ్చు, అదేవిధంగా హిందువుల భక్తుల ఏదైతే మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతీశారన్న దానిపై అయితే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వీటన్నిటిని పరిరక్షించేందుకు ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరిని తిరుమలకి వెళ్ళొద్దు అని మేమైతే చెప్పట్లేదు, కానీ ఏదైతే తిరుమలకి ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం పాటించాల్సినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో అంశాలను పాటించి వెళ్ళొచ్చు అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే గతంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారో అది సీఎం ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించి రూల్స్ని తొంగలో తొక్కి ఏదైతే తిరుమలకి ఉన్నటువంటి పవిత్రను తొంగలో తొక్కినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిరక్షించే బాధ్యత మాపై ఉందంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.